అందరికీ తెలుసు. మీరు కన్వీనియంట్గా మర్చిపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ రోజున బహుశా మహానాడు అనే పేరు జరగబోయే ఈ రోజున రామారావు గారికి దగ, ప్రజలకు దగ, ఆయన ఆత్మ క్షోభిస్తూ ఉంటుంది. దాని గురించి ఆలోచిస్తూ ఉంటే హూ ఈజ్ ద ఓనర్ ఆఫ్, లేకపోతే హూ ఈజ్ ద ఓనర్ ఆఫ్ దిస్ పార్టీ, దీన్ని వారసుడెవడు, అది వారసుడెవడు, ఈ మధ్య ఒక సినిమా కూడా వచ్చింది, వారసుడెవడు. అసలు వారసుడేమో దిబిడని తిరుక్కుంటా ఉన్నాడు, ఇంకొకరేమో భారతీయ జనతా పార్టీపై పాపం అక్కడ ఉంచరో ఎప్పుడు పీకేస్తారో తెలియని అధ్యక్ష స్థానంలో అక్కడ ఇంకొక కూతురు. అట్లాగే రెండో మ్యారేజ్ చేసుకున్న, అఫిషియల్గా మ్యారేజ్ చేసుకున్నారు కాబట్టి ఆ పెద్ద ఆమె ఎక్కడ పాపం ఆమె బాధలు ఆమెవి. చివరికి జూనియర్ ఎన్టీఆర్ ఏం ఆఖరికి అవునా కాదా అని గొడవల్లో మళ్ళీ వాళ్ళే గొడవలు పెట్టి వాళ్ళు అసలుకి ఎవరు వారసులు. వాస్తవానికైతే నేను చెప్పిన ఈ 3 పేర్లే కదా, నందమూరి బాలకృష్ణ గారి దగ్గర నుండి జూనియర్ ఎన్టీఆర్ వరకు కదా ఏమన్నా వారసత్వాన్ని క్లెయిమ్ చేయగలిగింది. మీరు ఆలోచించరా? కొత్త పద్ధతులు వస్తూ ఉన్నాయి. మొన్ననే చెప్పుకున్నట్లు గుర్తు, బహుశా సబ్జెక్టు కరెక్షన్ లేదు, నేను చెప్పారు, నేను విన్నాను, చూశాను కూడా. మాకు 1,00,000 కోట్ల ఆస్తి ఉంది అని చెప్పారు. మా ఆస్తి విలువ దాదాపు 1,00,000 కోట్లు అని చెప్పారు ఈ రోజున్న సిబిఎన్ గారి ఫ్యామిలీ. అయ్యా, 2 ఎకరాలతో మిమ్మల్ని ఇంత వాళ్ళు చేసిన కర్పూర నాయుడు గురించి చెప్పుకోవచ్చు కదా. మా నాన్న కర్పూర నాయుడు గారు వాళ్ళ యొక్క గైడ్ లైన్స్ లేక వాళ్ళ పేరుతో ఇది పార్టీ పెట్టగలిగాను, చేయగలిగాను, లేకపోతే మామను పీకేయగలిగాను. చెప్పుకోండి. రామారావుకు వారసులు ఎవరో తేల్చుకోమని కోరుతా ఉన్నా. దానవీర శూరకర్ణ లాంటి సినిమాలు చూసిన వాళ్ళం మేము. ఈ రోజున వారసుల్ని కూడా చివరికి నాకైతే నవ్వు వస్తుంది. ఐటమ్ సాంగులు కరెక్టా కాదా అని చర్చించుకునే స్థాయిలో పాపం ఒక పెద్ద మనిషి. అతనికి కోపం వచ్చి మాట్లాడడానికి వాళ్ళకి ఎవరికి కూడా లేదు. రామారావు గారి యొక్క ఆత్మ ఘోషిస్తూ ఉంటుంది ఈ రోజున నిరంతరం. తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆలోచించుకోవాలి. ప్రజలే దేవుళ్ళు, ప్రజల కోసం చేయాలని చెప్పేసి ఆ రోజు 2 రూపాయల కిలో బియ్యం దగ్గర నుండి కూడా పెట్టినవాడు ఆ రోజున రామారావు గారు. మరి అతన్ని ఆశయాల్ని ఇద్దరిని కూడా భూమి మీద లేకుండా చేసే ప్రయత్నం ఈ రోజున కార్పొరేట్లకు సాగిలపడి కేవలం స్వలాభాపేక్షతో విశృంఖలమైన రాజకీయ సుప్రయోజనాల ఆలోచనలు చేసుకుంటూ ప్రజలకు సంబంధించిన భూముల్ని అప్పనంగా 10 రూపాయకి, పావలాకి, రూపాయికి కట్టబెడుతూ దాని గురించి మాట్లాడకుండా చివరికి బెంగళూరు ఎయిర్పోర్ట్ ఎట్లా ఉంటుందో చూస్తున్నారట. విజయవాడలో ఏంది ఆ తాడేపల్లిలో కట్టడానికి ఏమన్నా పోయాను, ఒక్క ఇల్లు లేదు, ఒక్క మనిషి లేదు, తిరగడానికి జంతువులు కూడా కల్లేవు. రామారావు గారికి దగా చేశారు, గమనించమని కోరుతా ఉన్నా. రామారావు నమ్మిన సిద్ధాంతం ప్రజలే దేవుళ్ళనే కాన్సెప్ట్ కూడా మీరు దగా చేసి ఈ రోజున మహానాడు జరుపుకుంటా ఉన్నారు. ఆ మహానాడులో మీరు చర్చించాల్సిన రోజున ప్రతినిధులారా, సీనియర్ ఎన్టీఆర్ గారు ఏ ఆశయాలతో అయితే తెలుగుదేశం పార్టీ స్థాపించారో దాని వారసులు ఎవరో, దాని నిజమైన వారసులు ఎవరో బెదిరించి చెప్పొచ్చు. మళ్ళీ వాళ్ళే మాట్లాడచ్చు, మాకు అవసరం లేదు, మేము సినిమాలు చేసుకుంటూ ఉంటాం, ఇది ఇతనికి ఇచ్చేసినామని చెప్పుకోవచ్చు కాక చర్చిస్తే బాగుంటుందని నాదొక సలహా. అట్లాగే నేను బాబు గారికి ఒక మాట చెప్తా ఉన్నా, నేను స్పష్టంగా చెప్తాను. 1,00,000 మంది, 2 లక్షలు, 10 లక్షల్లో కూడా నేనేం చెప్తానంటే, నేను దళిత బిడ్డని, ఆఖరికి నేను ధర్మవరం పిల్లోని, మా నాయన రామకృష్ణమూర్తి, మా జేజన చిన్నకాశప్ప, మా వాళ్ళు టీచర్లు అని చెప్పుకుంటా. నేను డాక్టర్ అని కూడా చెప్తా. ఆఖరు చెప్పమని కోరుతా ఉన్నా. మీ యొక్క సాధన ఏందో, అసలుకి మీ గొప్పతనం ఏందో. పాపం మీ నాన్నగారు ఆత్మ బాధపడతా ఉంటుంది, మీ అమ్మగారు కూడా. కనుక ఇద్దరి పేర్లు చెప్పుకోమని కోరుతా ఉన్నా నేను. ఆ తర్వాత మీరు భవిష్యత్తులో ఒక ఆయన మాట్లాడుతూ నాతో ఒక నాయకుడు, వాళ్ళ నాయకుడు మాట్లాడుతూ ఆ వారసులు కాదేం, అల్లుళ్ళు వారసులుగా కొడుకులు లేకుంటే ఉంటుందని నేను అనుకుంటా ఉన్నాను.
ఆస్తి మీద హక్కు ఉంటుందేమో కానీ వారసత్వాల మీద హక్కులు ఏముండవని నాకున్న అభిప్రాయం. తప్పైతే నేను చేయగలిగింది ఏమీ లేదు. సుప్రీంకోర్టు తీర్పులను ఉదహరిస్తారేమో అనుకూలంగా.